ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జనసేన పోటీ చేసే స్థానాల్లో కన్నా మనకి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా చూసుకుంటే ఏ జిల్లాలో ఎన్ని సీట్లు అంటే ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ ఎక్కువగా చాలామంది అనుకుంటున్నారు. ఈస్ట్ గోదావరిలో ఎన్ని సీట్లు జనసేన కానీ కూటమి కానీ గెలిచే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అంటే గోదావరి జిల్లాలో ఎక్కువగా డిసైడ్ చేసుకుంటే 34 నియోజకవర్గాలు ఈస్ట్ వెస్ట్ రెండు కలిపి 25 నుంచి 28 సీట్లు కూటమికి వస్తాయి. ఓకే, నో డౌట్ ఎట్ ఆల్. అక్కడ పవన్ కళ్యాణ్ చరిష్మా కంప్లీట్గా పనిచేస్తుంది. ఇకపోతే స్టాటిస్టిక్గా చూసుకున్న ఉభయ గోదావరి జిల్లా 34లో నేను చెప్పిన ప్రకారం అయితే 25 సీట్లు వస్తాయి. ఇకపోతే ఉత్తరాంధ్ర 35 సీట్లు ఉంటే ఉత్తరాంధ్రలో 20 సీట్లు కూటమికి వస్తాయి. అక్కడ 50-50. ఎందుకంటే ఉత్తరాంధ్ర తూర్పు కప్పులకి స్ట్రాటజీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ చేర్చుకున్నారు. వాళ్ళకి 4 ఎమ్మెల్యే సీట్ల విషయం కావచ్చు, 2 ఎంపీలు ఇచ్చారు. బొత్స ఫ్యామిలీ అవ అనేది అక్కడ ఉండటం వలన అక్కడ అట్లా ఆ సీట్లు కూటమికి 20, మిగతా 15 అక్కడ అధికార పార్టీకి వస్తుంది. ఇకపోతే రాయలసీమలో అవుట్ ఆఫ్ 52లో పోయినసారి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ, పయ్యవల క్యాష్ ముగ్గురే 49 సీట్లు స్పిన్షిప్ చేశారు. ఈసారి అలా లేదు. కూటమికి రాయలసీమలో 26 సీట్లు వస్తాయి. ఆ తర్వాత కోస్తా వచ్చేసరికి 35 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఏంటంటే ఏ విధంగా చూసుకున్నా 85 సీట్లు టీడీపీ, 17 జనసేన, 4 బీజేపీ. అదేవిధంగా జనసేన పోటీ చేసే 2 ఎంపీ స్థానాలు కూడా కాకినాడ, మచిలీపట్నం భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అదేవిధంగా బీజేపీ పనిచేసే 6 స్థానాల్లో రాజమండ్రి, అనకాపల్లి, తర్వాత నర్సాపురం 3 స్థానాలు పక్కా గెలుస్తాయి. తిరుపతి కూడా గెలిచే అవకాశం ఉన్నది. వివిధ 17 స్థానాల్లో దాదాపు 10-12 స్థానాలు ఓవరాల్గా 25 టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఓవరాల్గా 25 స్థానాల్లో ఈ కూటమి 17 నుంచి 18 స్థానాలు, అంటే రిమైనింగ్ 7 స్థానాలు మాత్రమే వైసీపీ తీసుకునే పరిస్థితి ఇప్పుడు ఎలక్షన్స్లో ఉందన్నమాట. అంటే పూర్తిగా ఈసారి అయితే మాత్రం ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరగటానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు అంటారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పట్టిమ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చడం మామూలు విషయం కాదు అదనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగిల్ డిజిట్కే పరిమితం అయిందని చాలా రకాలుగా ఆరోపించారు కదా. సింగిల్ డిజిట్ కాదు, మేము ఉన్నాము, మేము ఇంతమంది ఉన్నాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు 15 మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్ళబోతున్నాడు. అంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా చూసుకున్నా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో, అంటే మీరు అడుగుతారా నేను చెప్పాలా? నేను అడుగుతాను, చెప్పండి. ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి మనం ఫస్ట్ నుంచి అటు పాలకొండ నుంచి తీసుకున్నాం సార్. 21 కాన్స్టిట్యున్సీలో జనసేనకు సంబంధించి పాలకొండ ఎలా ఉండబోతుంది? పాలకొండ సీటు అది కోల్పోయే అవకాశం ఉందండి. అంటే తక్కువ కాలంలో సీటు పొత్తులో భాగంగా క్యాండిడేట్లు చూజ్ చేసుకోవటం లేట్ కావటం, అక్కడ లోకల్ క్యాడర్లో కలుపుకొని పోవటం, ఇవన్నీ కూడా అది అధికార పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది. నెల్లిమర్ల లోక మాధవ్ గారు హోరావరిపూర్లో బయటపడతారు. మన విశాఖ సౌత్ అది కూడా హోరావరిగా జరిగింది. అది 50-50 ఛాన్స్ అంటున్నారు. అది కూడా ఎందుకంటే ఉత్తరాంధ్రకి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి ఆ ప్రభావం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయన కూడా స్వల్ప మెజార్టీతోనే బయటపడే అవకాశం ఉంది. నెల్లిమర్ల అయితే లోకం మాధవ్. ఇకపోతే అనకాపల్లి కొనతల రామకృష్ణ చాలా వ్యూహాత్మకంగా సెలెక్ట్ చేశారు. ఆయన సామాజికం చాలా కీలకమైంది. దాంతోపాటు అనకాపల్లి ఎంపీ కూడా సీఎం రమేష్ అక్కడ పోటీ చేయటం, నాగబాబు గారిని కూడా వదులుకోవటం, అక్కడ కూడా త్యాగం చేశాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఎంపీ గెలవబోతున్నారు. ఇక్కడ అనకాపల్లి ఎమ్మెల్యే కూడా కొనతల రామకృష్ణ మాజీ మంత్రిగా పేరున్నది. ఉత్తరాంధ్రలో ఆయన తన బలమైన ముద్ర ఉంది కాబట్టి ఆయన ఎమ్మెల్యే గెలుస్తున్నారు. పెందుర్తి పంచకల్ల రమేష్ గారు. అసలు యాక్చువల్గా అక్కడ శివశంకర్ గారికి టికెట్ ఇవ్వాల్సింది, తెమ్మిరెడ్డి శివశంకర్ గారు ఇచ్చారు. సరే పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారని ఆయన వైసీపీ అధ్యక్షుడిగా రిజైన్ చేసి వచ్చాడు కాబట్టి ఆయనకి ఇచ్చారు. పంచకల్ల రమేష్ బాబు గారు అక్కడ గెలుస్తున్నారు. సుందరపు విజయ్ కుమార్ గారు కూడా ఆయన కూడా గెలిచే లిస్టులో ఉన్నారు. ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా నుంచి మన పిఠాపురం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం, డౌటే లేదు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ కదా, సిటీ కాదు కదా, కాకినాడ రూరల్ 19 నానాజీ. అంటే పవన్ కళ్యాణ్ తర్వాత అత్యంత మెజార్టీతో గెలిచే సీట్లు 2 అనుకుంటే, 1 కాకినాడ రూరల్, 2 తాడేపల్లిగూడెం. ఇంపాక్ట్ బాగా అనిపించింది. డెఫినెట్గా ఆయన 19 నానాజీ గారు మంచి పేరుంది, ఆయన గెలవబోతున్నాడు. ఆ తర్వాత తాడేపల్లిగూడెం బొలిశెట్టి గారు, ఆయన జనసేనకు బాహుబలి లాంటి వ్యక్తి. దాదాపు 20-30 కోట్లు
పార్టీకి వచ్చిన తర్వాత కోల్పోయాడు, ఆర్థికంగా నష్టపోయాడు, కేసులు పెట్టించుకున్నాడు, కానీ నిలబడ్డాడు. ఓకే. ఈసారి అయితే పంతం నానాజీ గారు కూడా భారీ మెజారిటీ. మంచి మెజారిటీతో గెలవచ్చు. ఓకే. ఇకపోతే పి గన్నవరం సార్. పి గన్నవరం గిడుగు సత్యనారాయణ గారు. గిడ్డి సత్యనారాయణ గారు మాజీ పోలీసు ఆఫీసర్ అనుకుంటా. ఆయన మహాసేన రాజేష్ టికెట్ ఇచ్చడం, ఆయన వ్యతిరేకించడం హిందూ సంఘాలన్నీ కూడా. కూటమిలో భాగంగా ఆ సీట్ని యాక్చువల్గా ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్యాయం చేసినట్టుగా అభ్యర్థులను ఓడిస్తానని అన్నాడు, కానీ తప్పది. పవన్ కళ్యాణ్ తెలియకుండా కూటమిలో భాగంగా సీట్ వచ్చింది. సీటు పోటీ చేశారు. మొదట్లో మహాసేన రాజు ఓడించానని చెప్పినా ఆ సీటు కూడా గెలిచే అవకాశాలు, స్వల్ప మెజార్టీతోనే బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాజులు మొన్నటిదాకా ఓడిపోతారు అనుకున్నారు, కానీ సైలెంట్ ఓటింగ్. ఎక్కడంటే అక్కడున్న మాజీ మంత్రి ఆయన వచ్చి పోటీ చేశాడు, గొల్లపూడి సూర్యరావు గారు. ఆయన స్థానికేతరుడు. ఆయనకి రాపాక వరప్రసాద్కి పడదు. రాపాక అయిష్టంగానే అమలాపురం ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ సీటు కోల్పోయే అవకాశం ఉంది. అందుకని ఆయన వర్గం సరిగ్గా సహకరించలేదు. అదే సమయంలో టీడీపీ క్యాడర్ పనిచేసిందో లేదో అనుకున్నారు. అంతకుముందు వ్యక్తిని కాదని దేవ వరప్రసాద్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వటం, ఆయన కూడా మంచిగా ఎలక్షనరింగ్ చేశారని చెప్పన్నారు. దాంట్లో పాటు బలంగా కాపు సామాజికంతో బీసీలు మిగతా అందరూ కూడా కలిసి పనిచేశారు. ఆయన కూడా గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాజానగరం మన బత్తుల బలరాం మొదటి నుంచి ఈ పార్టీలో ఈ సీటుకి ఈ వ్యక్తే ఇంకొక లేరు అనేది మొదటి నుంచి ఆయన వినపడింది. రాజమండ్రి దగ్గరగా ఉంటాం, మోదీ గారు కూడా రావటం, ఆ సభలో కూడా ఈయన పాల్గొనటం, అటు బీజేపీ ఇటు జనసేన టీడీపీ కలిసి పనిచేసి ఆయన మీద పోటీ చేసే వ్యక్తి జక్కంపూడి రాజా. ఆయనకి మంచి పేరు ఉంది, జక్కమూడి రామ్మోహన్ రావు గారు కుమారుడుగా. ఆయన మీద వివాదం ఏమి లేదు. కానీ ఇక్కడ కూటమి పొత్తులో భాగంగా కాపు సమాజంతో పాటు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేనకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఓకే. ఇకపోతే వెస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి ఉంగుటూరు తాడపల్లి గురించి ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం. ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు అండి. అవును సార్. ఆ సీటు కూడా 50-50 అవకాశం ఉందంటున్నారు. అది కూడా స్వల్ప మెజార్టీతో అయినా ఎలక్షన్ బాగా జరిగిందన్నారు. జనసేనకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది పోటాపోటీ టగ్ ఆఫ్ వార్లో. నిడదవోలు సార్ కందుల దుర్గేష్ గారు. అసలు ఆయనది రాజమండ్రి సాక్షాత్తు అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత ఆయన అలిగాడని చెప్పేసి పొరల బుచ్చేదారు గారికి పొత్తు ధర్మం ప్రకారం త్యాగం చేశారు. సరే క్యాడర్ అంతా రిజైన్ చేస్తారు. గందరగోళం పరిస్థితిలో ఈ సీటు కూడా పోయిద్దని అనుకున్న పరిస్థితి నుంచి నిడదవోలు కొత్త అనే పరిస్థితి నుంచి నిడదవోలులో ఇప్పుడు ఈ రోజున ఆయన గెలిచే పరిస్థితికి వచ్చాడు. గెలిచే పరిస్థితి కాదు, మంచి మెజార్టీతో కందుల దుర్గేష్ గెలవబోతున్నాడు. పోలవరం సార్, ఎందుకంటే ఇప్పుడు పోలవరం అనేది కూడా ఆంధ్రాకి ఇప్పుడు ఆయుపట్లు అంటే ప్రాజెక్టు గురించి ప్రాజెక్టు ఆగిపోతే, కానీ క్యాండిడేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతకుముందు ఆయన ఇప్పుడున్న ఎమ్మెల్యే 2 సార్లు గతంలో కూడా చేశాడు. ఇది 3వ ఎమ్మెల్యేగా పనిచేస్తాడు. ఇతనికి క్యాండిడేట్ కొత్త అవటం ఇవన్నీ కూడా ఈ సీటు ఎట్టి పరిస్థితులు గెలిచే అవకాశం లేదు, తక్కువ గెలిచే అవకాశం లేదు. ఓకే. ఈ నరసాపురం సార్, నరసాపురం బొమ్మిడి నాయకర్ అండి. అద్భుతమైన అన్ని కలిసి వచ్చినాయి ఆయనకి. పోయినసారి ద్వితీయ ప్లేస్లో ఉన్న 4,000 స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. ఈసారి ఆయన బలమైన మత్స్యకార సమాజం చెందిన వ్యక్తి. ఆ నరసాపూర్లో ఎప్పుడు కాపులు ఉన్నారు, తర్వాత శెట్టి బలిజలు, బీసీలు, యాదవులు ఉన్నారు. తర్వాత దీంతోపాటు కృష్ణరాజు గారు భార్య గారు కూడా ఆయన సపోర్ట్గా ప్రచారం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఒక ఎంపీ కూడా అయిన కొత్తపల్లి సుబ్బరాయుడు గారు సాలిడ్గా ఆయనకంటే ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది. ఆయన కూడా పూర్తిగా సహకరించడం వల్ల పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో లాస్ట్ టైం కూడా ఆయన పక్కగా వెళ్ళడంతోనే ఆ సీటు కోల్పోయారు. ఈసారి పక్కగా ఆ సీటు మంచి మెజార్టీతో బొమ్మిడి నాయకర్ గెలుపొందే అవకాశం ఉంది. ఓకే. ఇకపోతే భీమవరం సార్, భీమవరం కూడా ఎవరు పులపర్తి రామాంజలి అంతకుముందు గతంలో 2 సార్లు, ఈసారి గెలిస్తే యాట్రిక్ ఎమ్మెల్యే. ఆయన గ్రంథి కూడా అంతే, 2 సార్లు గెలిచాడు, ఇప్పుడు యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాకపోతే గ్రంథి మీద విపరీతమైన ఆరోపణలు, పవన్ కళ్యాణ్ పట్ల తక్కువగా మాట్లాడే తీరు, ఆయన మీద చిట్ ఫండ్స్ ఏదో ఎలిగేషన్స్ ఇవన్నీ వల్ల ఆ సీటు కూడా వైసీపీ అధికార పార్టీ కోల్పోయే అవకాశం ఉంది. అంటే ఇక్కడ పులిపర్తి రామాంజలి గారు జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. ఇకపోతే మనకి అవనిగడ్డ కృష్ణా జిల్లాలో మండలి బొద్దు ప్రసాద్ అండి, పక్కా సీటు. సోమేడు వాళ్ళ నాన్నగారి నుంచి మంచి పేరు ఉంది, ఆయన సీటు పక్కాగా గెలుస్తాడు. ఆయన టీడీపీలో రాదనే సమయంలో అక్కడ జనసేనకు ఆ సీట్ ఇచ్చి ఆయన జాయిన్ అయ్యి జనసేన నుంచి పోటీ చేశాడు. మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే. తిరుపతి అరణ్య శ్రీనివాసులు, అది కూడా టగ్ ఆఫ్ వార్. మొదట్లో కష్టం అని చెప్పే పరిస్థితి నుంచి క్యాండిడేట్ మీద వ్యతిరేకత అవన్నీ వచ్చినాయి. ఆయన చిత్తూరు ఎమ్మెల్యే వైసీపీ అరణ్య శ్రీనివాసులు. ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, నాగబాబు గారు వెళ్ళి మొత్తం సెట్ చేశారు. బలిజీలు చాలా కీలకం ఉన్న ప్లేస్ అది.
ఓకే. పాలకొల్లో చిరంజీవి గారిని ఓడించిన అక్కడ గెలిపించుకున్నారు తిరుపతిలో ఒకప్పుడు. ఓకే. ఆ ఇదిలో స్వల్ప మెజార్టీతో అయినా కానీ బొమ్మన కరుణాకర్ రెడ్డి కొడుకు మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఓకే. ఇది వల్ల అరణ్య శ్రీనివాసులు స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఓకే. ఇకపోతే రైల్వే కోడూరు రైల్వే కోడరు చాలా కష్టం అండి. శ్రీధర్, ఎందుకంటే అక్కడ అభ్యర్థిని ఇంకొక అభ్యర్థి ఉన్నాడు అంతకుముందు, అవును సార్. ఆయన కూడా మార్చి ఇరికేయటం, స్వల్పకాలం ఎలక్షన్ చేసుకుపోవటం, దీనివల్ల రైల్వే కోర్టు సీట్ కూడా జనసేన కోల్పోతుంది. అంటే మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే మనకి 18 సీట్లు 17 సీట్లు వరకు అంతే అయితే దాని మధ్య వస్తుంది. రెండు ఎంపీలు కూడా మనకి 2 ఎంపీలు పక్కకు వస్తాయి. కాకినాడ కానీ మచిలీపట్నం అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. కాకినాడ కేవలం ఆయన కొత్త అయినా కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారి చరిష్మా వల్ల కాకినాడ పరిధిలోని కాకినాడతో పాటు కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, తుని, తర్వాత పెద్దాపురం, జగ్గంపేట, ప్రతిపాడు అన్ని సీట్లు. ఒక తుని మాత్రం టీడీపీ ఓడిపోతుంది. యనమల రామకృష్ణ గారి కూతురు యనమల కృష్ణుడు ఆ పార్టీలో వైసీపీకి వెళ్ళడం వల్ల ఆ సీట్ ఒకటే కూటమికి డౌట్ అనమాట. మిగతా అన్ని కూడా కాకినాడ పరిధిలో గెలిచే అవకాశం. కాబట్టి క్రాస్ ఓటింగ్ కొన్ని ప్లేస్లో జరిగినా మొత్తం మీద ఈయన చలమల శెట్టి సునీల్ మీద ఉదయ్ గెలవబోతున్నాడు అనమాట జనసేన.